జతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. సర్గ 21. భయంకర అసురుడైన రావణుని కర్ణకఠోర వచనాలు వింటూనే సీతాదేవి ప్రాణనాథుని గురించి యోచిస్తూ కంపించిపోతూ విలపిస్తూ రావణునితో ప్రత్యక్షంగా కాకుండా ఒక తృణాన్ని అడ్డుపెట్టుకొని దీనంగా, ఓ రాక్షస, నాపై గల నీ మనసును తప్పించుకో, నీ మనసును స్వభార్యలపై ఉంచుకో. పాపాత్ముడు అమరధామాన్ని ఆశించేట్టు నీవు నన్ను కోరి ప్రయోజనం లేదు. పరిశుద్ధమైన వంశంలో ప్రభవించిన నేను మహాపూజ్య వంశంలో అడుగుపెట్టాను. ఏకమాత్రుడైన శ్రీరాముడే నా భర్త. పతివ్రతనైన నేను లోకనిందితమైన కార్యాన్ని చెయ్యను అంటూ తన మోము రావణునికి కనబడకూడదని వెనుకకు తిరిగి, ఓ అసురుడా, నేను పరుని భార్యను, పతివ్రతనైన నేను నీకు తగిన దానను కాదు. సజ్జన ధర్మాన్ని గురించి నీవు యోచించి తదాచారాన్ని పాటించు. ఓ రాత్రించరా, పరుల సతులు కూడా నీ సతుల వంటి వారే. నీ సతులను నీవు చెప్పు చేతులలో కట్టుదిట్టంగా ఉంచుకొని కాపాడుకుంటున్నట్లే ప్రతి పురుషుడు తన సతుల విషయంలో ఉంటాడు. సర్వులు నీలాంటి వారే కదా. నీ పత్నులతో నీవు సుఖించు. స్వపత్నులతో సంతోషపడినట్టు చంచలుణ్ణి పరదారులు అవమానించి అట్టివాని ఆయురైశ్వర్యాదులను అన్నింటినీ హరిస్తారు. ఓ నిశాచర, నీ లంకలో నీకు బుద్ధి చెప్పగల పెద్దలు లేరా? చెప్పినా వారి మాటలు నీకు నచ్చవా? నీకు శుభప్రదమైన వచనాలను చెప్పినా అవి నీ విపరీత బుద్ధికి ఎక్కి ఉండవు. నీ వారందరిపై పైకి స్నేహంగా ఉంటున్నట్టు నీవు సర్వుల నాశనాన్ని మనసా కోరుకున్నావు. సజ్జన వచనాలను ఆలకించని రాజు చేసిన అన్యాయ ఫలంగా వాని సంపదలు, రాష్ట్ర నగర సర్వస్వము నశించిపోతాయి. రత్నరాశులతో అనేక సంపదలతో సర్వసమృద్ధమై లంకారాజ్య సర్వస్వం ఏకమాత్రమైన నీ దోషం వల్ల అనతి కాలంలోనే నశిస్తుంది. పాపిష్టి వాని దుష్టకార్య ఫలంగా వాడు సర్వనాశనమైపోతుంటే ప్రాణికోటి అంతా సంతోషిస్తుంది. నీచే వంచబడ్డ వారందరూ విధివశాన నశిస్తున్న నిన్ను తిలకించి మహానందం చెందుతారు. లోకభయంకరుడవైన నీకు కష్టాలు కలగడాన్ని అందరూ తమ పరమభాగ్యంగా భావిస్తారు. ఓ నిశాచర, అంతఃపురాధికార ఐశ్వర్య ధనాదులతో దేనితోనూ నీవు నన్ను ప్రలోభ పెట్టలేవు. నేను ఎలా ఆశపడేదాన్ని కాను. భాస్కరునితోటి ప్రకాశంలా నేను సర్వదా రామప్రభువుతోనే ఉంటాను. ఆ లోకనాథుని ఉత్తమ భుజాన్ని తలగడా చేసుకున్న నేను పరుని భుజాన్ని తలగడాగా ఉపయోగించుకోగలనా? ధీశాలి, వ్రతస్నాతుడు, వేదవిధుడు అయిన బ్రాహ్మణోత్తముని ఆశ్రయించి ఉన్న వేద విద్యలా నేను శ్రీరామచంద్రునే ఆశ్రయించుకొని ఉంటాను, కానీ మరెవరికి ఎన్నడూ పత్నిని కాజాలను. ఓ రాక్షసుడా, మహారణ్యంలో తన నాథుడైన మగ ఏనుగును పోగొట్టుకొని గిలగిలలాడే వేదన చెందే ఆడ ఏనుగు మర్రల మగ ఏనుగుతో కలువునట్లు ఇలా విలపిస్తున్న నన్ను నీవు ఆ రామప్రభువు సన్నిధికి చేర్చు. ఓ నిశాచర, ఘోర సంహారం వద్దని నీవు కోరుకుంటే పురుషోత్తముడైన నా నాథునితో స్నేహం చెయ్యి. స్నేహయోగ్యుడు, శరణాగత వత్సలుడు, ధర్మజ్ఞుడు అని ఖ్యాతిగాంచిన శ్రీరామచంద్రునితో సఖ్యం చేసుకుని అతన్ని సంతుష్టుని చేసి నీవు సజీవంగా ఉండు. విశుద్ధాంతరంగుడవై నీవు నన్ను ఆయనకు సమర్పిస్తే నీకు శుభం కలుగుతుంది. ఓ నిశాచర, నా వచనాలకు విరుద్ధంగా నీవు ఏమాత్రం ప్రవర్తించినా నీకు మరణం తప్పదు. అమరేంద్రుని వజ్రాయుధం బారి నుండి తప్పించుకోవచ్చు, లేదా సమవర్తి చిరకాల పర్యంతం నీ జోలికి రాకపోవచ్చు. కానీ లోకేశ్వరుడైన శ్రీరాముడు మాత్రం క్రుద్ధుడైతే నిన్నెంతమాత్రం విడనాడను. కోదండపాణి శరాసన భయంకర ధ్వనిని నీవు శీఘ్రంగానే వింటావు. రామలక్ష్మణుల చిహ్నాలతో విస్ఫులింగాలను వెదజల్లే విషస్పర్శ సదృశ శరాలు శీఘ్రకాలంలోనే నీ నగరంపై పడతాయి. రామబాణాలు సాంద్రంగా పడి నీ పరివారాన్నంతటినీ దగ్ధం చేస్తాయి. నిశిత వేగంతో గరుడు పాములను చెల్లాచెదురు చేసేటట్టు, చీల్చి చెండాడేటట్టు రామప్రభువు నిజ నిశిత శరాలతో సర్పసములైన నిశాచరులను చెండాడి వేస్తాడు. త్రివిక్రముడు పదత్రయంతో జగత్రయాన్ని కొలిచి దైత్యుల నుండి స్వర్గరాజ్యలక్ష్మిని స్వాధీనం చేసి వేసుకున్నట్టు అనతి కాలంలో ఆ శత్రుమర్ధనుడు నా నాథుడైన శ్రీరామచంద్రుడు నిన్ను సర్వనాశనం చేసి నన్ను తన వెంట తీసుకుపోతాడు.
రే రావణ, జనస్థానంలో నా భర్త క్రూర నిశాచరులందరినీ నిశ్శేషంగా సంహరించిన సమయంలో మీరేమి గలిగారు? ఆ మీదటనే నీచుడవైన నీవు ఆ పురుషోత్తములు లేని వేళ ఆశ్రమానికి వచ్చావు. వారి జాడైనా నీకు తెలిసి ఉంటే బెబ్బులి వాసనకు పరుగు తీసే సునక సమంగా నీవు పలాయనం చిత్తగించేవాడివి. నా వారికి నీకు యుద్ధమే జరిగి ఉంటే నీవు నాడే అంతమైపోయేవాడివి. ఏకభుజుడైన వృత్రుని ద్విభుజుడైన మహేంద్రుడు సునాయాసంగా అంతం చేయగలిగాడు. అట్లే నీవొక్కడవు, వారు అన్నదమ్ములిద్దరు. నీవు కంటపడితే నాడే వారిద్దరూ నిన్ను అంతం చేసి ఉండేవారు. నా నాథుడైన శ్రీరామచంద్రుడు శీఘ్రంగానే సోదర లక్ష్మణ సమేతంగా అవశ్యం ఇక్కడికి వస్తాడు. సహస్రాక్షుడు తన అసంఖ్యాక కిరణాలతో అత్యల్ప జలాలను హరించి వేసినట్లు నా నాథుడు తన నిశిత శరాలతో నిన్ను సంహరిస్తాడు. ఓ నిశాచర, నీ మరణకాలం దగ్గర పడింది. నీవు కైలాసాద్రిపోయి నా వరుణప్రభు సన్నిధిని ఆశ్రయించిన పిడుగుబారి నుండి తప్పించుకోలేని విశాల తరుసమంగా ఆ రామబాణం నుండి రక్షించుకోలేవు అంది జానకి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.